హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మడతపూరి స్వీట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా కిలో మైదా తీసుకున్నాను, హాఫ్ కిలో పంచదార, ఆయిల్, సాల్ట్, వాటర్. ముందుగా మనం పిండిని జల్లించుకోవడానికి ఇలాంటి పళ్ళెం ఒకటి తీసుకోవాలండి. పిండిని జల్లించుకోవడానికి ఇలాంటి విస్కర్ ఒకటి, పిండిని కలుపుకోవడానికి. ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 200 గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం పిండిని జల్లించుకుందాం. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఇలా కొంచెం పిండిని మనం మడతపూరి స్వీట్ ఒత్తుకోవడానికి పక్కన ఉంచాలండి. 150 గ్రాముల పిండిని ఉంచాను. ఇప్పుడు మనం ఈ మిగతా పిండిలో 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనకి ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చూడాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఒకసారి గరిటెతో కలుపుదాం. ఇలా హీట్ అయిన ఆయిల్ని గరిటెతో తీసుకొని ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఇలా ఆయిల్ మొత్తాన్ని ఈ పిండిలో వేసుకోవాలండి. ఆరు ఇలాచి, 2 స్పూన్లు నెయ్యి, పాకం కోసం పక్కన ఉంచానండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పిండి వేడి చల్లారిన తర్వాత చేతితో కలపాలి. ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉండగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ వేసానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం వేయకూడదు, పిండి పలచగా అయిపోతుంది. ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ వేయాలి. ఇంకా ఇంకో గ్లాస్ వాటర్ వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా మదాయించుతూ కలుపుకోవాలి. ఇంకా కొంచెం పొడిపిండి అక్కడక్కడ ఉన్నది కదా, ఒక పావు గ్లాస్ కన్నా వాటర్ తగ్గించి వేసానండి. ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముద్దలు అయ్యింది కదా, దీన్ని ఇప్పుడు చూసారు కదా స్మూత్గా ఉంది. ఇలా మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత
పిండిని ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. మనం ఇలా పిండిని ఉండలుగా చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇలా బాల్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం పొడిపిండిని చల్లుకొని ఒక్కసారి ఇలా చేతితో ప్రెస్ చేసి మనం పలుచగా పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా పలుచగా ఒత్తుకొని వీటిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా త్రికోణం ఆకారంలో ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే ఒత్తుకొని పల్చగా పూరీలాగా చేసి ఇలా రౌండ్గా ఒత్తిన తర్వాత ఫోల్డింగ్ చేయాలండి. అంతేనండి, ఒకసారి చేతితో ఇలా ప్రెస్ చేయాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదా చూడాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు ఒక్కొక్కటిని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా పొంగాలి. అప్పుడే మనకి పొరలు పొరలుగా బాగా క్రిస్పీగా ఉంటాయండి మడత పూరీలు. మనం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఒక పక్కంతా వేగాయి కదండి, ఒకసారి ఇలా తిరిగేద్దాం ఒక్కొక్కటిని. ఇలా అన్నీ తిప్పి వేయించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలా అన్నీ మనం వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని ఇలా తీసుకుందామండి. ఇలా తీసుకున్న వాటిని ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే ఇలా 2-3 సార్లు అంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుందండి. ఒకసారి ప్లేట్లో అలా పెడితే ఏమైనా ఆయిల్ ఉంటే అందులోకి దిగుతుంది. ఇప్పుడు మనం ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని
పాకం కోసం స్టవ్ వెలిగించి ఇలాంటి గిన్నె పెట్టి పంచదార వేసి వాటర్ వేసుకోవాలండి. పంచదార ములిగేంత వరకు అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని. చూసారు కదా, మనకి పాకం రెడీ అవుతుంది. ఒక్కసారి మనం పాకం వచ్చిందా లేదా చూసుకోవాలండి. ఇలా గరిటతో తీసి చేత్తో చూసారు కదా, ఇంకా కొంచెం పాకం రావాలండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం. అలాగే దంచి పెట్టుకున్న ఇలాచీని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలాచీ వేసిన తర్వాత ఒకసారి కలిపి పాకం వచ్చిందా లేదా చూద్దాం. పాకం వచ్చిందా లేదా చూడాలండి. చూసారు కదా, తీగ పాకం వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి మడత పూరీల్ని, వీటిలో ఇలా పాకాన్ని వేసుకోవాలండి. ఇలా చట్రంలో వేసి ఇలా వేస్తే అన్నిటికీ పాకం పడుతుంది. ఇలా మిగతా వాటిలో కూడా ఇలాగే వేసుకోవాలండి పాకాన్ని మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అట్ల పుల్లతో ఇలా కలపాలండి. ఇలా లైట్గా కలుపుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి. ఇలా అడుగు నుంచి పాకాన్ని తీసి నీట్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటిని ఇందులో వేసుకోవాలండి. ఈ పళ్ళెంలోకి అడుగున ఏమైనా ఎక్స్ట్రా పాకం ఉంటే వీటికి బాగా పడుతుందని. ఇలా వేసిన తర్వాత ఈ పాకాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి అడుగున ఏమైనా ఉంటే. ఇప్పుడు ఇవి కూడా వేరే పళ్ళెంలోనే వేసుకోవాలండి. ఒక్కసారి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, పాకం అంతా చిక్కబడుతుంది. ఇలా మనకి పాకం ఆరిపోతుందండి. ఇంతేనండి, మనం బాగా కలిపాం కదా, ఇప్పుడు పాకం అంతా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత మడత పూరీల్ని మనం ఒక డబ్బాలోకి పెట్టుకోవాలండి. మనకి ఒక 10 days అలా నిల్వ ఉంటాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి, మనకి మడత పూరి స్వీట్ రెడీ అయిపోయినట్టే. మీకు గనక నచ్చితే ఈ మడత పూరీస్ ట్రై చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.